హలో ఆల్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాళ వీడియోలో ఆల్రెడీ మీరు రీల్లో చూసే ఉంటారు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసిన డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి. బోటమ్ నేను వేర్ చేసినట్లుగా ప్లెయిన్ వచ్చేస్తే మీకు బోటంలో టాప్ ప్లెయిన్ వచ్చేస్తుంది. బోటంలో కొంచెం షిబోరి టై అండ్ డై తీసుకుని చున్నీకి బాటమ్కి ఎంబ్రాయిడరీ వర్క్ చేసామన్నమాట. కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్, డైలీ వేర్ అండ్ రీజనబుల్ ప్రైస్లో అనమాట. టాప్ వచ్చేసి మీకు టాప్ కలర్ చూపిస్తున్నాను నేను. టాప్ వచ్చేసి మనకి చక్కటి ఈ కలర్ లో ఉంటే బ్రిక్ కలర్ టాప్ అండి, ప్లెయిన్ టాప్ బ్రిక్ కలర్ది. అండ్ దీనికి వచ్చేసేసిన షిబోరి టై అండ్ డైలో మనకి బాటమ్ వచ్చేసి ఇట్లా మొత్తం ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. బాటమ్ పార్ట్కి వచ్చేసి ఇట్లా ఏదైతే టాప్ లో తీసుకున్నామో ఆ కలర్ తో మంచి ఎంబ్రాయిడరీ చేసి మీకు ఇక్కడ సెల్ఫ్ లో కూడా ఎంబ్రాయిడరీ. ఇది ఏమంటారు అంటే మనకు అప్పుడు నెట్ ఉండేది, ఆ నెట్ మీద చేసేవాళ్ళం, చాట్లు అవన్నీ తీసుకుని అట్లా అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ లో మాత్రమే వస్తుందండి వర్క్. లేదు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుని దీన్ని టాప్ కింద కుట్టించుకుంటానన్నా కుట్టించుకోండి, ప్రాబ్లం లేదు. ఇది బాటమ్ పార్ట్ అనమాట. దీనికి వచ్చేసిన చున్నీకి ఎట్లా వర్క్ చేశారో చూద్దాము. చున్నీ 2 కలర్ల కాంబినేషన్ తీసుకొని ఇట్లా వర్క్ చేసాం అనమాట. ఎండ్స్ పార్ట్ వచ్చే వరకు పైన టాప్ లో మెరూన్ కలర్ తీసుకున్నాం కదా, బాటమ్ కలర్ వచ్చే వరకు ఇట్లా తీసుకున్నాం. ఇది చున్నీ. కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉందండి. 899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇందులోనే బ్లూ కలర్ కాంబినేషన్ లో, ఈ బ్లూ కలర్ కి కాంబినేషన్ వచ్చే వరకు మనకి చక్కటి చిలక పచ్చ రంగు అండ్ స్నఫ్ కలర్ బాటమ్ అయితే ఇచ్చేసామండి. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉందో చూద్దాము. టాప్ అంతా ప్లెయినే కాబట్టి నేను మొత్తం ఓపెన్ చేయట్లేదండి, మీకు చున్నీ మాత్రం ఫుల్ గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ డిజైన్ కూడా మనకి ఫ్లవర్ నాట్స్ వేసినట్లుగా ఒకటి మెరూన్ ఒకటి బ్లూ కలర్ తో వేసాము. ఎండ్ పార్ట్ వచ్చే వరకు టాప్ లో ఏ చున్నీ అయితే ఉందో ఆ చున్నీతో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసేసి ఇంకో కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ బ్లాక్, ఏదైతే నేను వేర్ చేశానో అట్లాంటి కలర్ కాంబినేషన్ కి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. ఇదిగోండి ప్లెయిన్ టాప్ వచ్చేసేసి మనకి ఇట్లా ఉంటే, బ్లాక్ కలర్ ప్లెయిన్ టాప్ ఉంటే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి చక్కటి ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ప్లెయిన్ టాప్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తో చేసిన బాటమ్ చున్నీ పార్ట్ అనమాట. మీకు చున్నీ ఓపెన్ చేస్తే బాటమ్ లో మీకు ఎట్లాంటి డిజైన్ వచ్చింది అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఇదిగోండి ఇట్లా ఎల్లో కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో దీనికి వచ్చే వరకు బాటమ్ పార్ట్. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. పింక్, పింక్ కి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. దీనికి బాటమ్ ఎలా వచ్చింది, చున్నీ ఎలా వచ్చింది అన్ని కూడా నేను మీకు చూపిస్తానండి. అసలు చాలా బాగున్నాయి ఈ కాంబినేషన్స్ అన్ని. మీకు ఏది కావాలంటే అది చక్కగా తీసుకుని ఆర్డర్ని అయితే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అండి. మీకు ఈ బాటమ్ పార్ట్ మీద మనం డైమండ్ వర్క్ తో చేసామండి. ఒకటి బ్లూ, ఒకటి పింక్, ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అనమాట. దీనికి చున్నీ ఎలా ఉంది, అసలు ఎలా డై చేసాము అనేది కూడా మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో చూద్దాము. ఇదిగోండి ఇదిగోండి ఇది చున్నీ పార్ట్ అనమాట. మీకు ఇక్కడ డైమండ్ పార్ట్ క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎండ్ పార్ట్ వచ్చే వరకు టాప్ లో ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మంచి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇదిగోండి ఇది బాటమ్ లో డైమండ్ షేప్ లో ఆరెంజ్ కలర్ ఒకటి, క్రీమ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి ఇచ్చేసాము. దీనికి చున్నీలో కూడా మీరు ఎండ్ పార్ట్ వచ్చే వరకు ఇట్లా వచ్చి చున్నీ వచ్చే వరకు ఇట్లా వస్తుందండి మీకు. ఇదిగోండి ఓకేనా. అండ్ నెక్స్ట్ మన బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మజంతా పింక్ అండ్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో. మజంతా పింక్ మనకి టాప్ లైన్ కలర్ వస్తే మీరు ఇట్లా కొంచెం హ్యాండ్స్ కి పైపింగ్ లా చేయించుకుని, నెక్ కి పైపింగ్ లేదా బటన్స్ లా పెట్టించుకొని కూడా యూజ్ చేసుకోవచ్చండి. దీనికి షార్ట్ స్లీవ్ కంటే 3/4 స్లీవ్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. మంచి సింపుల్ బ్లాక్ బీడ్స్ తో మీరు పేరప్ చేసుకుంటే, కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ అయితే నార్మల్ చైన్ తో పేరప్ చేసేసుకోవచ్చు. ఇదన్నమాట.
దీని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ కొంచెం ఫ్లవర్ టైప్లో గ్రీన్ కలర్, మెరూన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. ఇది ఒక కాంబినేషన్. ఇలా సైడ్ ప్లెయిన్ కలర్ కాంబినేషన్లో మెహందీ గ్రీన్ విత్ మెరూన్ కలర్, బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ ప్లెయిన్ టాప్స్కి అసలు మీరు మిక్స్ మ్యాచ్ చేయండి, మీదే హైలైట్ అవ్వకపోతే నన్ను అడగండి. ఇదిగోండి బాటమ్ పార్ట్, సారీ అది తిరిగేసి వచ్చిందండి. ఇట్లా ఫ్లవర్ రోజ్ పెటల్ టైప్ లో సెల్ఫ్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చి డార్క్ కలర్ హైలైట్ చేసి కింద లీఫ్ ని గ్రీన్ కలర్ తో ఇచ్చేసాము. అండ్ బాటమ్ పార్ట్ ఎట్లా ఉందో మనకి చున్నీ కూడా టాప్ పార్ట్ లో ఎండ్స్ లో ఇచ్చేస్తామని తెలుసు కదా, మనకి చున్నీ కూడా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఖాదీ కాటన్ చెక్స్ మీద షిబోరి టై అండ్ డై వేసేసి మనము టాప్ కింద తీసుకొని ప్లెయిన్ చెక్ అండి, ఇది ప్లెయిన్ చెక్ ఖాదీ కాటన్ టాప్ కి షిబోరి టై అండ్ డై వేసేసాము. అండ్ దీనికి మంచి బాందిని ప్రింట్ తో చున్నీ ఇచ్చేసి అండ్ బాందిని ప్రింట్ తో మనం చక్కగా టాప్ తీసుకుని చున్నీ వచ్చే వరకు మనకి ఇట్లా తీసుకున్నామండి. బాందిని ప్రింట్ తో చున్నీ ఇదిగో చూడండి ఎంత బాగుందో కదా. హ్యాండ్స్ వచ్చే వరకు టాప్ లో ఏది వచ్చిందో అది తీసుకున్నాం అనమాట. మెహందీ గ్రీన్, బ్లూ కలర్ అండ్ మధ్య మధ్యలో డైమండ్ షేప్ లో కూడా ఉందండి. దీనికి ఆరెంజ్ కలర్ బాందిని టై అండ్ డై బాటమ్ ఇచ్చేస్తే చున్నీ దుప్పట్టా వచ్చే వరకు మనకి ఇట్లా ఇచ్చేసాం అనమాట. దుప్పట్టా వచ్చి ఆరెంజ్ కలర్ బాందిని ఇచ్చేసి టాప్ పార్ట్ లో ఏది ఉందో అట్లా సింపుల్ గా వేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ ఇట్లా వేసేసుకోండి చక్కగా. నేషన్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మంచి చెక్స్, సెల్ఫ్ చెక్స్ వస్తూ దీనికి గ్రీన్ కలర్ బాందినీలో బాటమ్ ఇచ్చేసాము. అండ్ దుపట్టా పార్ట్ వచ్చే వరకు చక్కగా గ్రీన్ కలర్ బాందినీతో మంచిగా దుపట్టా మిడిల్ పార్ట్ అంతా బాందిని డిజైన్ ఇచ్చేసి ఎండ్ పార్ట్ వచ్చే వరకు సెల్ఫ్ తో ఇచ్చేసాం అనమాట. ఇట్లా కూడా మీరు చూసుకోవచ్చు. ఇందులో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. చక్కగా కాటన్ చున్నీతో పేరప్ చేసాము. అండ్ చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోండి. స్క్రీన్ మీద నెంబర్స్ కి హాయ్ అని పెట్టారు అంటే ఇవే కాకుండా మన దాంట్లో 3 పీస్ సెట్స్, 2 పీస్ సెట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ మీరు చూస్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.